జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి అలియాస్ కావ్య కృష్ణారెడ్డి శుక్రవారం తన నామినేషన్ ఘట్టాన్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు, అలాగే జనసేన, బీజేపీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 12 గంటల పైన కావలి ఆర్డీఓ కార్యాలయానికి వెళ్ళి అక్కడ నామినేషన్ పత్రాలను సమర్పించారు. సమాజానికి ఒక మంచి సంకేతాన్ని ప్రకటించడానికి కొరకే నిడారంభరంగా ఆర్డీఓ కార్యాలయానికి వెళ్ళి నామినేషన్ వేయడం జరిగిందని కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. ఉండదా ఏంది నెట్టుకుంటూ దీనికి వస్తాడు నెట్ బాగా బయటకు వస్తాడు ఇంకా ఘట్టం పూర్తయింది. కృష్ణారెడ్డి గారు నామినేషన్ అయిపోయింది. నేను ఒకటి మాత్రం గట్టిగా చెప్పగలను, ఈ రోజు నామినేషన్ తోటి కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అయిపోయినట్టు మన లెక్క. ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు. ఒక అవినీతి పడినటువంటి వ్యక్తిని మళ్ళీ గెలిపించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ప్రజలు ఈరోజు నిర్ణయించుకున్నారు. అది కూడా కాకుండా అనేక మంది నాయకులు పెద్ద కట్టగా జరిగినప్పటికీ కూడా ఈరోజు గతంలో ఇందిరాగాంధీలో ఒక సిండికేట్ నాయకుల్ని ఏ విధంగా అయితే కట్టగట్టిలో బయటపడేశారో, ఈరోజు కృష్ణారెడ్డికి ఎదురుగా ఉన్నటువంటి అనేక మంది నాయకులు, చాలా పెద్ద నాయకులు వచ్చున్నారు. అందరిని కలిసి మరి సేవా దృక్పథంతో వచ్చిన వ్యక్తికి నిడారంభరంగా ఉండడం నాకు ఇష్టం. కాబట్టి నిడారంభరంగానే నామినేషన్ వేయాలి. ఆర్భాటాల మధ్య ప్రజలకు అసౌకర్యం కల్పించే విధంగా ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ రోజున మేము ఈ నిడారంభర నామినేషన్ పర్వానికి తెరలేపాం. ఇది మంచి పద్ధతి. ఇది ప్రజలకి ప్రజలకు మేము సేవ చేసిన వ్యక్తిలో రోడ్లను దిగ్బంధం చేయటం, ప్రజలకు అసౌకర్యాన్ని కల్పించడం, అటువంటి ఏమీ లేకుండా ఉండేందుకే మేమందరం కూడా అనుకుని ఈరోజు నామినేషన్ని చాలా సింపుల్గా తెలుగుదేశం పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీ ఒక పక్కన మాసం దింగుతున్నారు నాయన జనసేన ఇన్ఛార్జ్ జలహరి సుధాకర్ గారు, బీజేపీ సత్యనారాయణ గారు, భరత్ కుమార్ గారు, మాలేపాటి సుబ్బానాయుడు గారు, పార్టీ సెక్రటరీ నలిశెట్టి వెంకటేశ్వర గారు, మా నాయకులందరి సమక్షంలో ఈ రోజున నేను 3 సెట్లు నామినేషన్ వేయడం. ఈ సందర్భంగా కావలి ప్రజలందరినీ కూడా ఆశీర్వదించమని, ఒక అవకాశం ఇచ్చి కావలికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించండి, కావలిని ప్రశాంతంగా తీసుకొచ్చే దాంట్లో తప్పకుండా ముందుంటానని, నాకు సైకిల్ గుర్తుకు ఓటేసి మంచి మెజార్టీ ఇవ్వమని ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుకుంటూ మరొక్కసారి కావలి ప్రజల్ని అభ్యర్థిస్తున్నాను. సైకిల్ గుర్తుకు ఓటేయండి, కావలికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించడం.